హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది పాదయాత్ర గురించి. హ్మ్. నెక్స్ట్ పాదయాత్ర 2027లో స్టార్ట్ చేయొచ్చు. మిడిల్‌లో గానీ, ఎండింగ్‌లో గానీ. పాదయాత్ర గురించి ఇప్పుడెందుకు డిస్కషన్ వస్తుందంటే, కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు గదా! కూటమికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు గానీ, పాదయాత్ర గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాము. పాదయాత్ర స్టార్ట్ చేసినటువంటి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దగ్గర నుంచి చూస్తే, తర్వాత చేసినటువంటి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ లో లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ షర్మిల గారు గానీ చేశారు. ఇందులో మనం చూసుకున్నట్టయితే నియోజకవర్గాల్లో తిరగడం, అన్ని నియోజకవర్గాలని కవర్ చేయడం గానీ, రాజకీయాల్లో ఒక మాస్ ఫాలోయింగ్ తెచ్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. గతంలో చేసినటువంటి పాదయాత్రకి. ఇప్పుడు 27లో స్టార్ట్ అయ్యే పాదయాత్ర ఎలా ఉంటుంది? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పెరిగిన జిల్లాలు గానీ, వీటిని ఎలా కవర్ చేస్తారు? గతంలో గతంలో చేసినటువంటి పాదయాత్ర, ఇప్పుడు చేసేటువంటి పాదయాత్రకి తేడా చాలా ఉంటుంది. ఇప్పుడు నియోజకవర్గాలు పెరిగాయి. మారుమూల గ్రామాలని కూడా కవర్ చేయాలని ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం. క్యాడర్ కూడా దీనికి సపోర్ట్ చేసి వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్తలు ఇప్పటి నుంచి జోష్‌గా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఇది హెల్ప్ అవ్వచ్చు. ఏ విధంగా హెల్ప్ అవ్వచ్చంటే, అరెస్ట్‌లకు భయపడి ఇప్పుడు సైలెంట్ అయితే పాదయాత్రకి మైలేజ్ రాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మాస్ ఫాలోయింగు జనాల్లో పాదయాత్రకి ఆటోమేటిక్‌గా ఫాలోయింగ్ వస్తుంది. కాకపోతే సమన్వయకర్తలు, వైఎస్ఆర్‌సీపీ ఇన్ఛార్జీలు, ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులకు ఇప్పటి నుంచే ఆదేశాలు ఇవ్వడం గానీ, మీటింగ్స్ కండక్ట్ చేయడం గానీ, వాళ్ళని ఇబ్బందులు వస్తే కేసుల పరంగా గానీ, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల గురించి వాళ్ళ గొంతుకు వినిపిస్తుంటే, వాళ్ళకి సమన్వయకర్తల సపోర్ట్ ఎంతో అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పటి నుండి అప్రమత్తంగా ఉండండి. జగన్ గారికి మనందరం భరోసానివ్వాలి. జై జగన్, జై వైసీపీ.